హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రఘు మందాటి వివేచనాంశంగా చైనా సత్వరాభివృద్ధికి కారణం ఏమిటి అనేటువంటి విశ్లేషణను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. చైనా సత్వరాభివృద్ధికి కారణం ఇక వినండి. రఘు మందాటి విశ్లేషణ. చైనా ఇంత వేగంగా అభివృద్ధి చెందటానికి కారణం, ఇక్కడ మనుషుల్లో 4 విషయాలు గమనించాను. 1 పనిచేసే తత్వం, 2 బలమైన కుటుంబ వ్యవస్థ, 3 సమతుల్య ఆహారం, 4 పని తర్వాత వారి కోసం మరియు తమ వాళ్ళ కోసం ఉల్లాసంగా గడపటం. చైనా గురించి బయట నుంచి చూస్తే వేగం కనిపిస్తుంది. ఎత్తైన భవనాలు, పరుగులు తీసే మెట్రోలు, నిశ్శబ్దంగా కదిలే వ్యవస్థలు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ వేగం వెనుక మనుషులు కనిపిస్తారు. వారి అలవాట్లు, వారి విలువలు, వారి జీవన విధానం. ఇక్కడ పని అంటే ఒక బాధ్యత కాదు, ఒక గౌరవం. ఉదయం మొదలైన పని సాయంత్రం ముగిసే వరకు ఎవరూ మధ్యలో వదిలేయరు. చిన్న పనైనా పెద్ద పనైనా అదే శ్రద్ధ. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం గమనించాను. ఎవరూ నేను చేస్తున్నాను అని చూపించరు, కానీ ప్రతి పని పూర్తవుతుంది. అది ఒక నిశ్శబ్ద క్రమశిక్షణ. ఇక్కడ కుటుంబం కేవలం ఒక సంబంధం కాదు, ఒక ఆధారం. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ ఒకరికి ఒకరు నిలబడే విధానం. బయట ప్రపంచం ఎంత వేగంగా మారినా ఇంట్లో మాత్రం ఒక స్థిరత్వం ఉంటుంది. ఆ స్థిరత్వం మనిషికి ఒక ధైర్యం ఇస్తుంది. ఏదైనా జరిగినా ఇంటి వాళ్ళు ఉన్నారు అనే భావన. ఇక్కడ భోజనం కూడా ఒక సంస్కృతి. ఎక్కువ మసాలాలు కాదు, ఎక్కువ ఘాటైన వంటలు కాదు. సాదా సీదా సమతుల్యంగా శరీరానికి అవసరమైనదే. పళ్ళు, కూరగాయలు, సూప్స్, చేపలు, నత్తగుల్లలు, బాతు, మష్రూమ్స్ వీరి ప్రధాన ఆహారం. ఆ తర్వాత మేక, గొర్రె, పోర్కు, బీఫు, చికెన్ ఇవి కాలక్రమేణా వచ్చి చేరాయి. తక్కువ ఆయిల్, అవి కేవలం రుచికి కాదు, ఆరోగ్యానికి. వీటిని సాధ్యమైనంత వరకు నూడిల్స్ మరియు రైస్తో తింటారు. అన్ని రకాల కాయగూరలు, మాంసం సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త వహిస్తారు. మీరు నమ్మరు కానీ 40కి పైగా బియ్యం రకాలు వీరి వంటకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీరు ఒంటరిగా ఎప్పుడూ భోజనం చెయ్యరు. వీరి బలమైన ఆరోగ్యకరమైన వంటల ద్వారానే 90 వయసు పైబడిన వారిని కూడా చలాకీగా పనిచేసుకునే దృశ్యం సర్వసాధారణం ఇక్కడ. అందుకే ఇక్కడ జీవనశైలి కూడా నెమ్మదిగా సుస్థిరంగా ఉంటుంది. పని తర్వాతే వీరి అసలైన జీవితం. ఇది నాకు ఎక్కువగా నచ్చిన విషయం. పని ముగిసిన తర్వాత ఇక్కడి మనుషులు జీవితం మళ్ళీ మొదలు పెడతారు. పార్కుల్లో నడుస్తారు, డ్యాన్స్ చేస్తారు, స్నేహితులతో కూర్చుంటారు. వాళ్ళు కేవలం బతకటం కాదు, జీవించటం కూడా తెలుసు. గోంజావో వీధుల్లో సాయంత్రం నడిస్తే అది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు పని నుంచి వచ్చిన అలసట, మరోవైపు నవ్వులు, సంభాషణలు. అది ఒక సమతుల్యం. చైనా అభివృద్ధి వెనుక గొప్ప టెక్నాలజీ ఉంది, పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా
ఈ సాదాసీదా జీవన విలువలు ఉన్నాయి. పనిచేసే తత్వం, కుటుంబ బలం, ఆహార సమతుల్యం మరియు జీవితం ఆస్వాదించే గుణం. ప్రపంచం ఈ దేశాన్ని చూస్తుంది, దాని వేగాన్ని చూసి ఆశ్చర్యపడుతుంది. కానీ నేను చూస్తున్నది మాత్రం ఆ వేగం వెనుక ఉన్న నిశ్శబ్ద జీవన విధానం. ఇక్కడి మనుషుల్లో ఇంకో విషయం గమనించాను. వాళ్ళు తమ పని చేస్తారు, తమ కుటుంబాన్ని చూసుకుంటారు, తమ సమయాన్ని ఆస్వాదిస్తారు, అంతే. అది కాకుండా ఇతరులతో పోల్చుకోవడం, అత్యాశ, అవసరం లేని హడావుడి చాలా తక్కువగా కనిపిస్తుంది వారిలో. చైనా ఇంత వేగంగా ఎదగటానికి బహుశా ఇదే కారణం కావచ్చు. వాళ్ళు తమ జీవితాన్ని సరైన స్థానాల్లో ఉంచగలిగారు. పని ఒక భాగం, కుటుంబం ఒక భాగం, ఆనందం ఒక భాగం. ఏది మించకుండా, ఏది తగ్గకుండా మనం ఎందుకు అంతగా పరిగెత్తుతున్నాం? ఎక్కడికైనా చేరుకోవడానికా, లేక మనల్ని మనం తప్పించుకోవడానికా? ఇక్కడి మనుషులు మాత్రం పరిగెత్తినా కూడా తమను మర్చిపోవటం లేదు. అది వారి బలం. ఈ ప్రయాణం నాకు నెమ్మదిగా చెప్తుంది, జీవితం అంటే ఎంత దూరం వెళ్ళామన్నది కాదు, ఎంత సమతుల్యంగా నడిచామన్నది. ఇక గొంగ్వాజో నాకు ఇప్పటివరకు నేర్పింది ఇదే. ఆ పట్టణంలో వేగం ముఖ్యమే, కానీ దిశ ఇంకా ముఖ్యమైంది. పని అవసరం, కానీ జీవితం మరింత అవసరం. మరుసటి క్షణం మరొక కథ ఎదురు చూస్తుంది. ఈ నగరం ఇంకా పూర్తిగా తన గురించి చెప్పలేదు, నేను ఇంకా పూర్తిగా వినలేదు అంటూ రఘు మందాటి ఆయన 30 ఏప్రిల్ 2026న ఈ అంశాన్ని అందజేసిన మీదట చైనా సత్వరాభివృద్ధికి కారణం అనేటువంటి అంశంగా రఘు మందాటి పంపిన ఈ విశ్లేషణను మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.